హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ కిచెన్. ప్రతిరోజు టేస్టీ వంటకాన్ని పరిచయం చేసే స్పైసీ కిచెన్ ఈ రోజు కూడా సరికొత్త వంటకాలతో ప్రిపేర్ అయిపోయింది. సో ఈ రోజు మనకి టేస్టీ వంటకాలు పరిచయం చేయడానికి హంస గారు మనతో ఉన్నారు. అండ్ మనం ఈ రోజు ఓల్డ్ బోయిన్పల్లిలో ఉన్నాము. సో హంస గారిని అడిగి మన టేస్టీ వంటకాలు ఏంటో తెలుసుకుందాం. హాయ్ హంస గారు. హాయ్ అండి. సో హంస గారు ఈ రోజు మాకు ఏ వంటకం పరిచయం చేయబోతున్నారు? శనగపిండితోని పీసెస్ లాగా ఉంటుంది, అదంతా పులుసు చేస్తున్నానండి. అంటే బిల్లలు పచ్చడి పచ్చడా పులుసు గ్రేవీ కొంచెం దగ్గరగా. సో అది ఎలా తయారు చేసుకోరో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? శనగపిండి తీసుకోవాలి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, పసుపు, జీరా పౌడర్, కొబ్బరి పొడి, జీలకర్ర, గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ ముద్ద. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఐటమ్స్ చెప్పారు కదా, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తారా? ఫస్ట్ ఈ శనగపిండి ఉంటుంది కదండి, దాంట్లో కొంచెం కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు, కొబ్బరి పొడి వేసేసి ఇదంతా కలుపుకోవాలండి. తర్వాత ఒక గిన్నె పెట్టి వేడి నీళ్ళల్లో ఈ పౌడర్ వేసేసి చపాతీ పిండిలాగా చేసుకోవాలి. నేను రెడీ చేసి పెట్టింది ఇక్కడ ఉంది, ఇలా పీసెస్ కట్ చేసుకోవాలన్నట్టు. ఇలా వస్తుంది అన్నట్టు. మనకి శనగపిండిలో ఏవైతే చెప్పారో అవన్నీ వేసి మనకి చపాతీకి అంటే చపాతీ పిండి ఎలా అవుతుందో దాన్ని ముద్దగా ఎంత గట్టిగా అవుతుందో అంత గట్టిగా చేసేసి జోరుగా కాకుండా చపాతీ ముద్దలాగా చేసిన తర్వాత మనకి కట్ చేసుకుంటే ఇలాంటి పీసెస్ వస్తాయండి. సో దీన్ని ఏం చేయాలి? దీన్ని మనము చిక్కగా పులుసు పెట్టాలండి. దానికి కావాల్సిన చింతపండు రసం కావాలి. ఇక్కడ చింతపండుది గుజ్జు తీసిన రసం ఉంది. సో ఈ బిల్లల్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలండి? స్టవ్ వెలిగించాలి, గిన్నె పెట్టేసుకోవాలి. తర్వాత ఈ గిన్నె పెట్టాలి, దీంట్లో ఆయిల్ పోయాలి. సో మీరు ఎంత క్వాంటిటీ శనగపిండి తీసుకున్నారు? మనం ఒక పెద్ద బౌల్ తీసుకుంటాం, దానికి ఒక కప్పు సగం పిండికి ఒక కప్పు నీళ్లు పెట్టాలి. చపాతీ ముద్దలాగా రావాలి కాబట్టి దానికి తగిన వాటర్ పోయాలి. సో అది వేడి చేయడం వల్ల మనకి పచ్చి వాసన అనేది కూడా పోతుంది, శనగపిండి పచ్చి వాసన అనేది కూడా పోతుంది. సో మనం నేనైతే ఎన్నో రకాల పులుసులు చూసాను, కానీ ఇది ఒక డిఫరెంట్ ఐటమ్. అవునండి. అంటే ఇది పాతకాలంలో కూరగాయలు అవి దొరకవు కదా, అప్పుడు ఇలాంటిది ఇంట్లో పెద్దవాళ్ళు చేసేది. అంటే మన పాత చింతకాయ పచ్చడి అంటే చాలా మంది మర్చిపోతుంటారు, ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోతూ ఉంటారు. కానీ ఇలాంటి రకం వంటలు కూడా మనం నేర్చుకోవాలి అనేది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. అంటే ఆ రోజులలో వెనకటి రోజులలో కూరగాయలు అది పెద్దవాళ్ళు చెప్పిన వంటకం ఇది. అవును. సో మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు. సో మీకు ఎంత మంది పిల్లలు? బాబు. ఒక బాబు. సో ఏం చేస్తూ ఉంటారు? యూకేలో ఉంటాడు. యూకేలో ఉంటారు. సో మరి మీరు ఒక్కళ్ళే ఉంటారు? మా వారు నేను ఇద్దరే. సో మరి మీకు టైం పాస్ ఎలాగా? నేను డిజైన్ వేర్ ఫ్రాక్స్ చేస్తాను, స్టిచెస్, స్మోకింగ్ ఫ్రాక్స్. పిల్లలకా అంటే ఇంట్లో చేస్తాను అన్నట్టు, రెడీగా చేసుకుంటాను. ఎవరైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి రెడీగా తీసుకొని కూడా వెళ్తారు. బర్త్డేలకి స్పెషల్ గా మీరు గిఫ్ట్స్ స్పాన్సర్ చేయక్కర్లేదు, మీరే రెడీ చేసి ఇచ్చేస్తారు. అంటే వేరే వాళ్ళు కూడా తీసుకుంటారు, యూకే అట్లా కూడా ఇస్తారు. నూనె వేడెక్కిందండి, దాంట్లో ఏం వేస్తున్నారు? జీలకర్ర వేస్తున్నారు. ఇప్పుడు ఉల్లిపాయ. అవునండి. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటాం. వేస్తున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము అది ఎరుపు రంగు రావాలండి, బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు. అంటే మనకి పచ్చివాసన పోయి కొంచెం కలర్ వస్తే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది కదా. దేంట్లో అయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చేస్తుంది కదా. చికెన్ స్మెల్ వస్తుంది.
సో జనరల్ గా మీరు ఇంట్లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారా? చేస్తాను. సో ఇద్దరే కాబట్టి మంచి టైం పాస్ ఇది కదా కుకింగ్ ప్రోగ్రామ్. నేను ఎక్కువ స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి. ఓకే. సో మీ వారు మీకు హెల్ప్ చేస్తూ ఉంటారా వంటలు చేసేటప్పుడు ఇలాగా? మా వారికి కూడా వస్తాయి వంటకాలు అన్నీ. హ్యాపీగా మీరు కూర్చోబెట్టి చేపిస్తారు అనమాట. అలా అని ఏముండదు. అంటే జనరల్ గా స్పెషల్ గా సండేస్ ఇలాగా ఎప్పుడైనా హెల్ప్ చేస్తూ ఉంటారా? ఆయన చేస్తారు, మేము ఇద్దరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం, ఇద్దరే ఉంటాం కాబట్టి. ఓకే ఓకే. పసుపు అండి ఇప్పుడు. ఓకే అండి, పసుపు వేసారు. ఇది జీలకర్ర మెంతుల పొడి, కొంచెం వాసన వస్తుంది. ఓకే, మంచి స్మెల్ కోసం. దీంట్లో కారం వేయాలి. సో ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోవడానికి మనం వేయించుకోవచ్చు. ఓకే. కరివేపాకు కూడా ఇప్పుడే వేసేయాలా? అంటే కొంచెం వేసి తర్వాత మసిలేటప్పుడు కొంచెం లాస్ట్ కొంచెం వేసుకుంటే బాగుంటుందా? ఓకే. ఇప్పుడు చింతపండు పులుసు తీసుకోవాలి. ఓకే అండి. సో తగినంత పోస్తున్నామా అంటే మన క్వాంటిటీని బట్టి? అంటే మనము ఎక్కువ లూజ్ ఎవరైనా ఎక్కువ కావాలి రసం అనుకున్నప్పుడు ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ కావాలనుకున్నప్పుడు తక్కువ తీసుకోవచ్చు. ఓకే అండి. కాబట్టి ఇది కూడా పడుతుంది. సో ఇది రైస్ ఐటమా లేకపోతే దేంట్లో ఎక్కువగా బాగుంటుంది? ఇది రైస్లోకి బాగుంటుంది. ఓకే అండి. ఇప్పుడు చింతపండు వేసాం కదా, దీంట్లో నెక్స్ట్ ఏం చేస్తాం? సాల్ట్ వేయాలి. ఓకే. సాల్ట్ కూడా మనం ఇప్పుడే వేసేసుకుంటున్నాం. అండ్ మనం ఆల్రెడీ శనగపిండి అవి చేసి పెట్టుకున్న వాటిలో కూడా వేసాం కదా, సో మరి మళ్ళీ వేయాలంటారా? అది దానికే ఉంటుంది. దీంట్లో ఇది దీనికి సరిపడా దానికే వస్తుంది. మనం కొబ్బరి పొడి వేస్తున్నాం. కొంచెం కొబ్బరి పొడి వేయాలి. కొబ్బరి కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ధనియా పౌడర్. ఓకే. పులుసు ఎంత చిక్కగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది కదా. మనం ఇది ఒక కరివేపాకు రెమ్మ ఇందులో వేసేసుకోవాలి. ఓకే. రెమ్మలు వేసుకుంటే ప్రాబ్లం ఏముండదా? అంటే తినడానికి ఈజీగా ఉంటుంది? అట్లా ఏముండదు, మసులుతుంటే బాగుంటుంది. ఓకే. సరే, ఇది మసిలే లోపు ఇక్కడ మనము ఈ కటింగ్ చేసిన తర్వాత వేస్ట్ పీసెస్ ఉంటాయి చూడండి, వాటితో మనము ఫ్రై చేసుకోవాలి. అది చపాతీకి కానీ రైస్కి కానీ బాగుంటుంది, అది వేస్ట్ కాకుండా. ఓకే. సో మనం ఒక బాణీ తీసుకోవాలి. స్టవ్ వెలిగించు. ఓకే. అంటే దేన్ని వేస్ట్ చేయకుండా బాగా యూజ్ చేసేటట్టు. అంటే మీరు పెళ్లి కాకముందే వంటలు నేర్చుకున్నారా? మాకు చిన్నప్పుడే పెళ్ళి. అవునా? సో బేసిక్గా ఏంటంటే ఇవాళ రేపు అంటే మాలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినా కూడా వంటలు రావు బేసిక్గా. సో మీలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకునే ఒక మంచి అవకాశం మాకు. సో ఎవరి దగ్గర మీరు వంటలు నేర్చుకున్నారు? మమ్మీ వాళ్ళు చేస్తూ ఉంటే చూసి నేర్చుకుంటాము. ఓకే అండి. సో ఇది ఈ ఆయిల్ సరిపోతుందా మనకి? సరిపోతుందండి. ఓకే అండి. సో ఇది దేనికి ఎక్కువగా టేస్ట్? ఇది మనం రైస్ లో కూడా తినొచ్చు, చపాతీకి అయితే బాగుంటుంది. జస్ట్ లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి ఎలా తింటామో అలా తినొచ్చు. మామూలుగా ఊరికే కూడా పీసెస్ తినొచ్చు. ఓకే ఓకే. ఇది మసులుతూ ఉందండి, అవి ఇందులో వేసేయాలి. ఓకే. అంటే మనం ఈ బిళ్ళల్ని దీంట్లో వేసేసేయాలి. ఓకే అండి. ఒకేసారి 2 ఐటమ్స్ రెడీ అయిపోతున్నాయండి చక్కగా. సో మీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు కానీ లేదంటే మీరు వంటకం చేసేటప్పుడు ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు చక్కగా తీసుకెళ్ళి మీ హస్బెండ్ పెట్టేసేవాళ్ళ ఎప్పుడైనా? మా హస్బెండ్కా కోపం అంటే సామాన్యంగా వస్తూ ఉంటుంది, అలా అని ఏం లేదు. మా హస్బెండ్కి కూడా రుచులు తెలుసు కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము. ఇది నూనె ఆయిల్ వేడెక్కేసింది, దాంట్లో జీలకర్ర. దీంట్లో కూడా జీలకర్ర వేసుకోవాలి. ఓకే అండి. సో దీంట్లో మనం ఇంకేం వేస్తున్నాము అంటే మామూలుగా ఇంతే, కానీ ఈ ఎండుమిర్చి ఒకటి. ఓకే అండి. జనరల్గా మనం రోజు వేసుకునే ఐటమ్సే కానీ కొంచెం వేసుకోవాలి. ఎండుమిర్చి. ఓకే. కొంచెం పచ్చిమిర్చి. ఓకే అండి. సరదాగా టైం పాస్ కోసం తినడానికి ఒక మంచి ఐటమ్.
స్నాక్స్ లాగా ఉంటుంది అండ్ ఆల్సో రైస్లో కూడా తినొచ్చు, చపాతీ వాటిలో కూడా తినొచ్చు. ఉల్లిపాయలు వేయాలి. ఓకే. దీంట్లో కూడా అల్లం వెల్లుల్లి కొంచెం వేయాలి. ఓకే అండి. తర్వాత కొంచెం మిగతా ఉల్లిపాయలు కూడా వేసేసేయాలి. సో ఎన్ని ఉల్లిపాయలు కట్ చేస్తారండి ఇందులో? మామూలు మీడియం 2. ఓకే. తర్వాత పసుపు వేయాలండి. సాల్ట్ సరిపోయినంత, దీనికి సరిపోయేంత తగినంత కొంచెం వేసుకుంటే సరిపోతుందేమో, ఎందుకంటే ఆల్రెడీ వీటిలో ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది మనం దీంట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో ప్రతి ఒక్క ఐటమ్ మనకి రెడీ అవ్వడానికి, ఇప్పుడు ఆ పులుసు ఉడకడానికి ఇది ఫ్రై ఇది అయిపోయింది కూడా, ఇది పులుసు ఇప్పుడు అయిపోయింది. సో బాగా కలుపుకోవాలా? అంటే సన్నగా సన్నని మంట మీద వేగాలండి. ఓకే. సో ఇది మనకి రెడీ అయిపోయిందా? ఇది అయిపోయిందండి. ఓకే. ఇందులో కొంచెం లాస్ట్లో కొబ్బరి పొడి వేసేసుకోవాలి. ఓకే. ఇంట్లో కూడా లైట్గా ధనియా పొడి. ఓకే, టేస్ట్ కోసం. ఓకే అండి. సో ఈ పులుసు రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం ఏం చేయాలి దీనికోసం? పులుసు దేంట్లో గార్నిష్ చేసుకోవాలి తీసుకోవచ్చండి. ఇది కూడా అయిపోతుంది. డెకరేషన్ లోకి తీసేసుకుందాం. 2 కలిపి ఒకేసారి తీసేసుకుందాము. సరేనండి. ఓకే. సో ఇంకా చెప్పండి, మీ బాబు ఏం చేస్తూ ఉంటారు? మా బాబు ఇక్కడ కాలేజీ ఉంది. ఓకే, యూకేలో కాలేజ్ ఉంది. ఓకే, ఓన్ కాలేజ్ ఉంది. సో ఎంతవరకు చదువుకున్నారు? ఇక్కడ బాబు కంప్యూటర్ బీకామ్ చేశాడు. బీకామ్ కంప్యూటర్స్. సో అక్కడ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. సో పిల్లల మ్యారీడ్ అయ్యింది. ఓకే అండి. పాప మనోరాలు. సో తను వచ్చినప్పుడు మీకు మంచిగా టైం పాస్ కదా? బాగా టైం పాస్. ఇంకా రాలే, చిన్న పాప, చాలా చిన్న పాప. ఇప్పుడే ఇంకా రాలేదు, ఇంతవరకు మేము కూడా చూడలే. సో అంటే అవుట్ ఆఫ్ స్టేట్స్ లో ఉండడం వల్ల మనకి ఇది ఒక మైనస్ కదా, అంటే మనం కావాల్సిన వాళ్ళని, ఇష్టమైన వాళ్ళని చూడలేము. చక్కగా దగ్గరికి తీసుకోవాలన్నా కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ లేదంటే మనం ఈ రోజుల్లో ఆన్లైన్ ఉంది కదండి, చూసుకోవచ్చు. అట్లా చూసుకుంటే అలా వచ్చారు మీరు, కానీ దగ్గరగా తీసుకుంటే అదొక ఫీల్ వేరు కదా. సో ఇది ఇంకా ఫ్రై అవ్వడానికి మనకి ఎంత కొంచెం టైం అంతే, ఎందుకంటే ఆల్రెడీ ఇది కుక్ అయింది కాబట్టి చిన్నగా చేసేసుకోవచ్చు. దానికి కొత్తిమీర వేసేయాలి. యాడ్ చేయాలా? కొంచెం కొత్తిమీర ఇవ్వండి. ఓకే. చాలా తక్కువ టైంలో 2 ఐటమ్స్ ఒకే డిష్ తోటి రెడీ అయిపోతుంది. ఇందులో కూడా కొత్తిమీర వేసుకోవచ్చు. ఓకే అండి, టేస్ట్ కోసం. సో అయిపోయిందా? అయిపోయిందండి. 2 ఐటమ్స్ అయిపోయినాయి. 2 ఐటమ్స్ ఒకేసారి రెడీ అయిపోయి చక్కగా మనం సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం. ఇది పులుసు తీసుకుందాం. ఓకే. సో వేడివేడిగా టేస్టీగా శనగపిండి బిల్లల పులుసు రెడీ అయిపోయింది. చూస్తుంటే అచ్చం చికెన్ ఐటమ్ లాగా ఉంది. అండ్ మనం ఇంకో సర్వింగ్ బౌల్లోకి అది కూడా సర్వ్ చేసుకుందాం. ఓకే, ఒకేసారి 2 డిషెస్ రెడీ అయిపోయాయండి. అండ్ 2 డిషెస్ టేస్ట్ చేయడానికి నేను రెడీ అయిపోయాను. అండ్ ఇవి టేస్ట్ చేసాక చెప్తాను ఇవి ఎలా ఉన్నాయో. అండ్ ఇవి చాలా, అండ్ ఈ పులుసు చూస్తుంటే అచ్చంగా చికెన్ అండ్ చికెన్తో చేసిన ఐటమ్స్, అంటే నాన్ వెజ్ చేసిన ఐటమ్స్ ఎలా ఉంటాయో ఆ టేస్ట్ కనిపిస్తుంది. అండ్ వాసన కూడా అలాగే ఉంది, ఫ్లేవర్ వాసన అనేది. అండ్ డెకరేషన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా చేశారు. చూసారా, క్యారెట్ని ఎన్ని రకాలుగా మనకి డెకరేట్ చేసి చూపించారు. గ్రీన్గా అండ్ లెమన్ తోటి అండ్ ఆనియన్స్ తోటి చక్కగా మిర్చి అండ్ ఆల్సో స్పైసీగా, అంటే హాట్గా ఉంటుంది కదండి, అందుకంటే హాట్గా డెకరేట్ చేశారు. సో ఫ్రెండ్స్, స్పైసీ కిచెన్లో మంచిగా 2 ఐటమ్స్ రెడీ అయిపోయాయి. అండ్ టేస్ట్ చేయడానికి నేను రెడీ అయిపోయాను. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. సో ఇది టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సో
సూపర్ ఉంది తెలుసా. అంటే జనరల్ గా మనం ఫ్రైస్ ఎన్నో రకాల ఫ్రైస్ చూసాం, కానీ శనగపిండితో కూడా ఇంత మంచి ఫ్లేవర్, ఇంత మంచి అవుట్పుట్ అండ్ ఆల్సో ఇంత మంచి టేస్ట్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. రియల్లీ 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 టేస్టీ, రియల్లీ స్పైసీ కూడా. 2 రకాలు ఉన్నాయి దీంట్లో. సో అండ్ ఇంకొక ఐటమ్ కూడా టేస్ట్ చేద్దాం. సో ఆస్టీస్గా ఇది ఇలా తింటేనే టేస్ట్ ఫ్లేవర్ పోకుండా ఉంటుందా? లేదు, రైస్లో కూడా బాగుంటుంది. ఓకే ఓకే. నాకైతే చికెన్ తిన్న ఫీల్ ఉందో తెలుసా, మీరైతే నమ్మలేరు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, దీంట్లో మీకు కూడా నచ్చుతుంది కంపల్సరీ. అండ్ దీంట్లో మనకి ఏ ఫ్లేవర్ మిస్ కాకుండా చింతపండు, పులుపు, తీపి అన్ని రకాలు ఉన్నాయి. అంటే అన్ని రకాలు మిక్స్ చేసుకుంటే ఇంత మంచి టేస్ట్ వస్తుంది. అంటే నేనైతే ఇవాళ ఒక 2 స్పెషల్ డిషెస్ నేర్చుకున్నాను అండ్ ఆల్సో టేస్ట్ చేశాను కూడా. చెప్పారు కదా తక్కువ టైంలో ఒక మంచి ఐటమ్ రెడీ చేయొచ్చు అని. సో చెప్తారా దాని గురించి? చింతకాయ ఉంటుంది కదండి, అవునండి. ఆ చింతకాయను కొంచెం కడిగి నీళ్ళలో ఉడకబెట్టాలి. ఉడకబెట్టి పొట్టు తీసి దాన్ని గుజ్జు తీసి పెట్టాలి. ఇది నువ్వులు పౌడర్ చేసుకోవాలి వేయించి. ఇది ఆవా పొడి కొంచెం పౌడర్ చేసుకోవాలి. ఆవాలు వేయించి పౌడర్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి, పసుపు, ఉప్పు, ఆయిల్, కొన్ని మిర్చి అన్నట్టు అందులో వేసేసుకోవాలి. పోపు దినుసు. ఓకే. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం? స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే. స్టవ్ వెలిగించి పాన్ పెట్టాలండి. ఓకే. నెక్స్ట్ మనం ఏం చేస్తాం? ఆయిల్ వేయాలి. సో ఆయిల్ ఎంత క్వాంటిటీ వేస్తున్నాం మనం? ఎందుకంటే ఇది 1 కప్పు రసం కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా వేయాలి. ఆయిల్ వేయాలి. 2 టేబుల్ స్పూన్లు వేస్తాం. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్. ఓకే అండి. సో ఇలా ఆయిల్ వేడెక్కాలా? ఓకే. ఈ ఆయిల్ వేడేంతలోపు దీంట్లో నువ్వుల పొడి వేసుకోవాలి. అంటే 1 కప్పు కాబట్టి 3-4 టీ స్పూన్స్ వేసుకోవచ్చు టేస్ట్ కోసం. అంతే. నువ్వుల పొడి, ఆవా పొడి వేసుకోవాలి 2 స్పూన్లు. ఓకే. కొంచెం చేదు ఫ్లేవర్ వస్తుంది కాబట్టి చేదు కూడా ఒంటికి మంచిది. అంటే చేదు, ఆవా పొడి, మళ్ళీ నువ్వు పొడి కలుస్తుంది. దాంట్లో కొంచెం సాల్ట్. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదండి. పోపు దినుసులు వేసుకుంటున్నాము. ఓకే. జీరా పౌడర్ చెప్పలేదు. సో ఇవి వేగిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. సో ఇది ఆల్మోస్ట్ ఎన్ని మినిట్స్ పడుతుంది మనకి చేయడానికి? ఇది కరెక్ట్ గుజ్జు రెడీ ఉంటే 5 నిమిషాలు ఉంటుందండి. ఈ పౌడర్ అన్నీ రెడీ ఉంటే 5 నిమిషాలు. 1 టేబుల్ స్పూన్ వేస్తాము. 2 టేబుల్ స్పూన్. ఇది 1 టేబుల్ స్పూన్ పెద్దది వేసి. ఓకే అండి. కొంచెమే ఉంది కదా. అవునండి. స్టవ్ ఆఫ్ చేయాలండి. ఓకే అండి. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అంటే అది వేడి ఎక్కువ బ్రౌన్ ఆల్రెడీ హీట్ అయి ఉంటుంది కాబట్టి మనం దాంట్లో కొంచెం చిటికెడు పసుపు వేస్తాము. ఓకే. పచ్చిదనం వాసన పోవడానికి. అండ్ పసుపు మంచి కలర్ఫుల్ లుక్ కూడా ఉంటుంది కదా. సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం నెక్స్ట్? ఆ పులుసుని పోసేయాలి. దీంట్లో ఈ పులుసు ఇది ఇందులో పోసేయాలి. ఓకే. ఆ తాలింపుని దీంట్లో మనం. సో ఈ వెరైటీ ఐటమ్ పేరు ఏంటండి? ఇది చింతకాయ పులుసు అంటారండి. ఓకే. చింతపండు పులుసు. చింతకాయ పులుసు. ఓకే. అచ్చంగా చింతకాయలోంచి తీసుకుంటున్నాం చింతకాయ పులుసు. ఓకే. సో ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్టు. ఇందులో మిర్చి వేయాలండి. ఓకే అండి. అంటే మిర్చి కారం కదా అలా వేసి ఇది 2 రోజుల్లో ఊరిపోతుంది. ఇది ఊరి చాలా తినడానికి బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో అయితే 2-3 నెలలు అయినా ఉంటుంది. బయట పెట్టినా కూడా 1 మంత్ ఉంటుంది పచ్చడి. ఓకే అండి. సో ఇంకా మనం దీంట్లో ఇంకేం యాడ్ చేసుకుంటున్నాం? ఏం లేదండి, అయిపోయింది. ఇది గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే అండి.
సో వేడి వేడిగా చింతకాయల పులుసు చింతకాయ పులుసు రెడీ అయిపోయిందండి. అండ్ ఇది ఎలా ఉందో ఒకసారి మనం టేస్ట్ చేసి చూద్దాం. సో మనకి ఈ ఐటమ్ రెడీ అయిపోయింది కదా, సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది అతి తక్కువ టైంలో చేసినాం కదండి, మీరు టేస్ట్ చూసి చెప్పండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. తప్పకుండా. సో వేడి వేడిగా టేస్టీ చింతకాయల పులుసు. ఇది చల్లగా ఉంటేనే బాగుంటుంది. అవునా? టేస్టీగా చక్కగా చింతకాయల పులుసు రెడీ అయిపోయిందండి. సో ఇది ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఇది ఎలా ఉందో. నేను పులుపు అనగానే చాలా పుల్లగా ఉంటుందేమో అనుకున్నానండి. చాలా కంప్లీట్గా డిఫరెంట్గా. మనం ఇందాక ఒక ఐటమ్ టేస్ట్ చేస్తాం కదా, శనగపిండి బిళ్ళల పులుసు, దానికంటే ఇది ఇంకా టేస్టీగా ఉంది. అంటే ఒక ఐటమ్ని మించి చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఒక 2-3 days అయిన తర్వాత అలా తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆల్సో మిర్చి కారం అనేది ఉండకుండా ఉంటుంది అంటున్నారు. అండ్ చూసారు కదండి ఎంత బాగుందో డిష్. నాకైతే చాలా 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 నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తక్కువ టైంలో ఇంత మంచి డిష్ రెడీ అవుతుంది కాబట్టి. అండ్ ఆల్సో టేస్టీ డిష్ కూడా. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ స్పైసీ కిచెన్ లో టేస్టీ వంటకాలని. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎంజాయ్ దిస్ జాబ్. సైన్ గో.